ఇది మనసు మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఒకసారి చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, ఉదయం లేవగానే మన ఫస్ట్ పనేంటి? చాలామందికి ఫోన్ చూడటమే. నోటిఫికేషన్లు, మెసేజ్లు, సోషల్ మీడియా. మన కళ్ళు వెంటనే ఆ స్క్రీన్లకే అతుక్కుపోతాయి, అవునా? ఇక ఫోన్ పక్కన పెడితే పని ఒత్తిడి, అది ఇంకో పెద్ద విషయం. ఎప్పుడూ ఏదో ఒక పని, డెడ్లైన్లు, టార్గెట్లు. ఈ హడావిడిలో అసలు మనసుకి రెస్ట్ అనేదే లేకుండా పోయింది. సరే, బయట ప్రపంచం సంగతాటుంచితే మన లోపల కూడా ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనల ప్రవాహం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. గతం గురించి బాధలు, ఫ్యూచర్ గురించి టెన్షన్లు, వీటితోనే మనసు నిండిపోతోంది. ఇంత హడావిడిలో మనం ఒక చాలా ముఖ్యమైన, చాలా సహజమైన విషయాన్ని పూర్తిగా మర్చిపోయాం. అదేంటో తెలుసా? ప్రకృతిని ఆస్వాదించడం. మనకు ప్రతీక్షణం ఎంతో నేర్పే ఆ ప్రకృతిని గమనించడం కూడా మనం మానేశాం. అయితే ఇక్కడే ఒక మంచి విషయం ఉంది. అదే, ప్రకృతి మనల్ని పిలుస్తోంది. మనం వెతుకుతున్న ఆ శాంతి, ఆ ప్రశాంతత ఎక్కడో దూరంగా లేదు, మన చుట్టూనే ఉంది. మనం గమనించాలేగాని ప్రకృతి ఎప్పుడూ మనకోసం ఎదురుచూస్తూనే ఉంటుంది. నిజానికి ప్రకృతి మనకు చాలా దగ్గర్లోనే ఉంది. మన బాల్కనీలోని ఓ చిన్న మొక్క కావచ్చు, కిటికీలోంచి కనిపించే ఆకాశం కావచ్చు, లేదా మనల్ని తాకే చల్లని గాలి కావచ్చు. కాని మన దృష్టి మాత్రం వీటిపై ఉండట్లేదు, ఎక్కడో ఉంది. మరైతే అసలు ప్రశ్నేంటంటే, ఈ ప్రకృతిని నిజంగా మనస్ఫూర్తిగా ఆస్వాదించడం ఎలా మొదలుపెట్టాలి? దీనికేదైనా దారి ఉందా? ఖచ్చితంగా ఉంది. శాంతివైపు కొన్ని సింపుల్ స్టెప్స్ వెయ్యొచ్చు. మరి ఆ మార్గాలు ఏంటి? ఇప్పుడు మనం మనల్ని తిరిగి ప్రకృతికి దగ్గర చేసే కొన్ని చాలా సులభమైన, కాని అంతే శక్తివంతమైన పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ ఓ 6 సింపుల్ మార్గాలున్నాయి, చూడండి. 1. జీవితాన్ని కొంచెం స్లోగా గడపడం. 2. వీలైతే సూర్యోదయాన్ని చూడటం. 3. చెట్ల మధ్య కాస్త సమయం గడపడం. 4. చెప్పుల్లేకుండా నడవడం. 5. కాసేపు నిశ్శబ్దంగా కూర్చోవడం. 6. ఫోన్ల నుండి కాస్త బ్రేక్ తీసుకోవడం. ఇవేమీ పెద్ద పెద్ద రూల్స్ కాదండోయ్, మనల్ని మనం తిరిగి కనెక్ట్ చేసుకోవడానికి